ఆరోగ్యానికి ఉద్యానానికి అందంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను చేస్తాను. నిజంగా రాజకీయ పరిస్థితుల మధ్య ఒక మాట చెప్పి అందరూ నమ్మి వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం, ఇప్పుడు మార్చేసుకున్నాం అంటే ప్రజలతో ఏమవుతాం? 33,000 ఎకరాలు ఉంటుందంటే నిజంగా రాజకీయ పరిస్థితుల మధ్య ఒక మాట చెప్పి అందరూ నమ్మి వచ్చిన తర్వాత ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సమానంగా చూడమని కాదు. దుర్గాదేవి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, గణపతి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, స్వామివారిని ఊరేగించే రథాలని